డ్రాగన్ కంట్రీ చైనా మరో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే తొలి రోబో మాల్ను బీజింగ్లోని హైటెక్ ఈ టౌన్ జిల్లాలో ఏర్పాటు చేసింది. 4 అంతస్తుల భవనంలో సాంకేతిక ఆవిష్కరణ సమ్మేళనంగా హ్యూమన్ రోబోలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మ్యూజిక్, గేమ్స్, ఫుడ్ తయారీ, ఇంటి పనులు చేసే వందల రకాల రోబో సర్వీసులతో మాల్ను ప్రారంభించారు. సామాన్యులకు ఉపయోగపడేలా రోబో మాల్ను 4S మోడల్గా రూపొందించారు. 4S అంటే సేల్స్, సర్వీసెస్, స్పేర్ పార్ట్స్, సర్వే, కస్టమర్ ఫీడ్బ్యాక్ అని అర్థం. ఇక్కడ వినియోగదారులకు రోబోలను కొనడమే కాకుండా వాటి సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ను అందుబాటులో పెట్టారు. రిపేర్తో పాటుగా మెయింటెనెన్స్ సర్వీసులు, సాఫ్ట్వేర్ అప్డేట్లు, హార్డ్వేర్ అప్గ్రేడ్, ట్రయల్ జోన్ వంటి సర్వీసులను కూడా ఏర్పాటు చేశారు. దీంతో కస్టమర్లు రోబోల పనితీరును ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంది. ఈ మాల్లో 200కు పైగా చైనా బ్రాండ్ల నుంచి 100కు పైగా రోబోలను అమ్మకానికి పెట్టారు. ఒబ్టెక్ రోబోటిక్స్, యానిట్రీ రోబోటిక్స్ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన రోబోలు ఉన్నాయి. వీటి విలువ సుమారు 24,000 నుంచి 85 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ రూపంలో రూపొందించినటువంటి హ్యూమనాయిడ్ రోబో $97,000కు అమ్మకానికి ఉంది. అంతేకాకుండా ఇక్కడ వంట చేసే, కాఫీ పెట్టే, మందులను అందించే రోబోలు, రోబోటిక్ డాగ్స్, చదరంగం ఆడే బ్యాట్స్, అలాగే డాన్సింగ్ మెషిన్స్, చక్రవర్తి కిన్షీ హువాంగ్, ఐజాక్ న్యూటన్ వంటి చారిత్రక వ్యక్తుల రూపంలో రకరకాల పనులను రోబోలు అందుబాటులో ఉంచాయి. ఇక ఈ మాల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకే చోట 100 రకాల రోబోలు లభించడం, రోబోల లైవ్ డెమో ప్రదర్శనలు, పిల్లల కోసం రోబోటిక్స్ వర్క్షాప్లు, ఏఐ, ఆటోమేషన్ ఎగ్జిబిషన్ హాల్, బిజినెస్ క్లయింట్స్ కోసం బల్క్ ఆర్డర్స్ సదుపాయం వంటి వాటిని కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ఆ మాల్లో రోబో థీమ్డ్ రెస్టారెంట్ కూడా ఉంది. కస్టమర్లకు రోబో వెయిటర్ల ఆహారాన్ని అందిస్తారు. వంట చేసేది కూడా రోబోటిక్ చెఫ్లే. మరోవైపు రోబోలు పాటలు పాడుతూ, బ్యాండ్ కొడుతూ, ట్రాక్ ఈవెంట్స్తో కస్టమర్లను వినోదాన్ని కూడా అందిస్తాయి. డ్రమ్స్ వాయించడంలో శిక్షణ పొందుతూ తనని తాను మెరుగుపరుచుకునే రోబోను పరిశోధకులు అభివృద్ధి చేశారు. కస్టమర్లను ఆకట్టుకునేలా ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ రోబో మాల్ కేవలం ఒక షాపింగ్ సెంటర్ మాత్రమే కాకుండా రోబోటిక్స్ టెక్నాలజీ ప్రదర్శనకు వేదికగా, ఇన్నోవేషన్ హబ్గా కూడా రూపొందించింది. గృహస్థుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు రోబోల అవసరాలన్నీ ఈ మాల్లో తీర్చుకోగలుగుతారు. మొత్తంగా ఈ రోబో మాల్ ఏఐ ఆధారిత భవిష్యత్ సమాజానికి ఒక మోడల్గా నిలవబోతుంది. గ్లోబల్ మార్కెట్లో రోబో డిమాండ్ 2030 నాటికి $150 మిలియన్ దాటుతుందంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో చైనా మాదిరిగానే ఇతర దేశాలు కూడా ఇలాంటి మాల్స్ను ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ నిపుణులు అంటున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.